ఓకే. గుడ్ మార్నింగ్ అండి. క్రీస్తు యేసు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఒక వాక్యమును మేము ధ్యానిస్తున్నాం గనుక, ఈ వాక్యములో ఉన్న సత్యము, అర్థము మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని మాట. పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పదంటే మనుష్యుడు ఊహించలేడు. అంత ఆయన శక్తి ఏమై ఉన్నదో తెలుసుకునే పరిస్థితిగా ఈరోజు మానవుని జీవితం ఉండిపోయింది. ఎందుకంటే భూమి విస్తారంగా ఉన్నది, ఆకాశము చాలా ఎత్తైనగా ఉన్నది. మరి దీనికి కొలత ఎవరు కొలుస్తారంటే ఏ మనిషిని వలన అసాధ్యము. అలాగే ఒక సముద్రం అనేది కంటికి కనబడుతుంది కదా, ఆ సముద్రంలో ఉన్న లోతన ఎంత లోతుగా ఉన్నదో, ఎంత నీళ్లు నింపబడి ఉన్నదో ఎవరి వలన అసాధ్యము తెలుసుకోవడానికి. అలాగే మరి భూమిపైన మనం చూస్తున్నాము, దేవుడు చేసిన క్రియలు ఎన్నో ఘనకార్యాలు. ఆ దేవునికి ఎందుకు మనం తలంచుకుంటున్నామంటే, చూడండి ఒకసారి దేవుడు చేసిన మేలులు ఎంతో గొప్పవి. ఒకసారి మీరు ఆలకించండి. దేవుడు వర్షమును కురిసించాలని అనుకుంటే ప్రపంచం అంతటా భూమికి మరి తడిచేస్తాడు నీళ్ళ ద్వారా. అలాగే ఒకవేళ గాలి విసరాలనుకుంటే, గాలి విసిరితే భూమిలో ఉంటున్న మొత్తము చెత్త చెదరంతా కొట్టుకొని పోతుంది. అలాగే మనం చూడాలంటే దేవుడు చేసిన ఈ భూమి ఆకాశములో మరి మనం చూసినట్లయితే మనిషినికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ప్రకృతిలో ఉంటున్న కొన్ని వస్తువులు ఉన్నాయి. మీరు చూడాలంటే రాత్రి రాత్రి చీకటి అనేది ఎలాగా కుమరిస్తుంది, కమ్ముతుంది ఎట్లా, అలాగే మరి ఉదయం కాగానే ఈ వెలుగు అనేది ఎలాగా లోకమంతటా వెలిగింపబడుతుంది. ఇది ఎవరు చేసిందంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. మనం చాలా సులభంగా దేవునికి ఆరాధిస్తాము, మనకు నచ్చినట్టుగా మనము దేవునికి తలంచుకుంటాము. దేవుడంటే మేము ఎప్పుడైనా ఆయనకు ఒక సమయం అనేది పెడతాము. కానీ ఈరోజు మనుషుడు ఎంత గొప్పగా ఈ భూమిపైన ఫీల్ అవుతాడు కదండి. కానీ మానవ జీవితానికి అర్థం కాని పరిస్థితి ఏమిటంటే, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ వెళ్ళిపోతాడో, ఏమైపోతాడో తెలియదు ఈ మనిషిని జీవితానికి. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథం అనేది మీరు విస్తారమైన ఈ భూమికి మీరు అర్థం చేసుకోకపోతే, పరిశుద్ధ గ్రంథం అనేది ఒక సముద్రము. ఎందుకంటే మానవునికి కావలసిన సంపూర్ణత అనేది బైబిల్లో దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మీరెంత ఘనంగా కనబడుతున్నావు, మీరెంత బ్యూటినెస్గా మీరు భూమిపైన తిరుగుతున్నావు అంటే ఆ దేవుడు చేసిన క్రియనే. ఎందుకంటే ఆ దేవుడు చేస్తేనే తప్ప ఈ మనిషినికి జీవితం దొరకలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, కలిగినది ఆయన లేక ఏది కూడా కలగలేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం అనేది చాలామంది అనుకోవడం ఏమిటంటే అది ఒక క్రైస్తవ గ్రంథము, లేకపోతే అది ఒక కులానికి సంబంధించిన గ్రంథం అంటున్నారు. నేను అంటున్నాను సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము కులానికి మతానికి సంబంధించినట్లయితే ఈరోజు భూమి ఆకాశము ఏ కులానికి సంబంధించింది? ఈరోజు భూమి ఆకాశం ఏ కులానికి సంబంధించింది? ఏ జాతికి సంబంధించింది? ఇది ఎవరికి సంబంధించినది అని మనం అర్థం చేసుకుంటే, మనం చివరికి చెప్పక తప్పదు ఏమిటంటే దేవుడే దీనికి కారణము అని చెప్పక తప్పదు. సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథము మీరు ఈ భూమి పైన జీవిస్తున్న ఈ జీవిత యాత్రలో గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి వెళ్ళిపోతుందో ఇది మానవునికి తెలియకపోతే పరిశుద్ధ గ్రంథం అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంథము అంతేకాదు, మీరు సృష్టించబడ్డావు అని మానవునికి దేవుడు తన చేతితో చెక్కి ఉన్నాడని బైబిల్లో రాయబడిన మాట. ఈ మనుషుడు ఈ రీతిగా తిరుగుతున్నాడు కదండి. ఈ రీతిగా తన శరీర ఆకారంలో వచ్చేసి ఈ రీతిగా నరునిగా ఒక రీతిగా రూపాంతరంగా మార్చబడి ఈరోజు భూమిపైన తిరుగుతున్నాడు అంటే, ఇది ఒకరోజు దేవుడు మనిషినికి ప్రేమించి తన పోలిక చొప్పున
మరి తన రూపములో తన స్వరూపములో దేవుడు చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములు చదువుకుంటున్నాము. సహోదరి సహోదరులారా, మీరు ఎంత జ్ఞానులైనప్పటికీ కూడా, మీరెంత నీకెంత ఆస్తి ఉన్నప్పుడు కూడా ఒక మాట మీరు దేవుడు ఏమై ఉన్నాడో అని తెలుసుకోకపోతే నీ జీవితము దేవుని దృష్టిలో సున్నమన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు బైబిలు ఎవరో ఒక పెన్ను ఒక కాపీ తీసుకొని రాసినట్టుగా కొంతమంది ఆలకిస్తారు. ప్రేమైన దేవుడా, నేను మాత్రం తెలుసుకున్నది ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో నేను తెలుసుకున్న ఒక మాట ఏమిటంటే, సంపూర్ణంగా ఇది దేవుని ద్వారానే రచించబడ్డది. ఎందుకంటే మనుషుడు ఏ సమయంలో ఏది కోరుతాడో అది సంపూర్ణంగా అతనికి సమాధానము పరిశుద్ధ గ్రంథం నుంచి వస్తుంది. ఎందుకంటే బైబిల్ చదవడము మా వలనైతే దేవుడు ఎన్నో రహస్యమందు ఉన్న మాటలు బయలుపరుస్తాడు. ఈరోజు సముద్రం ఎంత లోతుగా ఉన్నదో మనిషికి తెలియకపోతే బైబిల్ అనేది దానికైనా గొప్పది. ఎందుకంటే బైబిలు దేవుని ప్రేరణతో, అంటే దేవుని ఆత్మతోనే రచించబడింది బైబిల్ అనేది. ఎందుకంటే సమయం బట్టి సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటే పరిశుద్ధ గ్రంథం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ సంపూర్ణంగా ఏ సమయంలో ఏది మనము దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, బైబిల్ అనేది ఎవరో మనుషుడు ఊహించుకొని రాసిన బైబిల్ గ్రంథం కాదు. ఎందుకంటే మనం చూస్తాం, చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగవాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. జ్ఞానమున్న వ్యక్తికి మనము జ్ఞానం మాటలు చెప్తే ఇంకా మరింతగా జ్ఞానవంతులుగా మారిపోతాడంట. మళ్ళేమంటాడు, మరింతగా నొందును. నీతి గలవానికి అంటే ఒక నీతిపరుడు మనుషుడు ఎవరైనా ఉంటాడో వానికి నీతి మాటలు చెప్తే ఇంకా నీతిమంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే 8వ వచనం మనం చదువుకుంటే, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను దేశించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూసారా, ఈ భూమిపైన మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి గమనించండి దేవుని మాట ఏం చెప్తుంది. ఈ భూమిపైన ఇంత ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలో ఒకసారి మనం ఎప్పుడైనా గుర్తించుకుంటే ఈ వ్యక్తి సేమ్ టు సేమ్ ఉన్నాడు, నేను గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారా? ఎన్నో కోట్ల ప్రజలు ఉన్నారు ఈ భూమిపైన, కానీ ఒకరి ముఖము ఒకరు అంటున్నట్టుగా ఉందా? లేదులే. ఎందుకంటే ఎంతమంది భూమిపైన పుట్టినప్పుడు కూడా మనుష్యుడు మరి గుర్తింపబడతాడు. తనకు ఈ వ్యక్తి ఈయన కాదు, ఈ వ్యక్తి ఈయన అన్నట్టుగా అర్థమవుతారు. ఎందుకంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్య. అందుకే దేవునికే తెలుసు అంటాం ఏ మాట అయినా సరే. ఈరోజు భూమిపై ఇంత ప్రజలు ఉన్నప్పటికీ కూడా మనుషులు జీవిస్తున్న సమయంలో సేమ్ టు సేమ్ ఆ ఊర్లో ఒక వ్యక్తి సేమ్గా ఉన్నాడు, మేము గుర్తుపట్టలేము. ఒక దగ్గరికి నిలబెడితే ఒక రీతిగా ఉందని మేము చెప్పగలుగుతామా? లేదు. అది దేవుడు చేసిన క్రియ, అది దేవుడు చేసిన బలమైన అద్భుత కార్య. ఎందుకంటే అందుకే దేవుడు మనిషిని సృష్టించాడు. మనుషుడు తనకు తానే రాలేదండి. మనిషినికి దేవుడు ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. దేవుడు సృష్టించాడు, మనుషుడు తయారయ్యాడు. కాబట్టి ఆ దేవుని కృప మనిషిని వెంబడిస్తుంది. కాబట్టి మనం చూసుకుంటే ఈ వాక్యములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. ఈరోజు మీరు జ్ఞానవంతులుగా మారాలంటే, ఈరోజు మీరు జ్ఞాన ఉపదేశంలో మీరు ముందు సాగాలంటే, సహోదరి సహోదరులారా ఒకసారి గమనించండి ఈ మాట ఎంతో గొప్ప విషయము. మనము ఈరోజు ఈ వాక్యంలో తెలుసుకున్న మాట ఏమిటంటే, దేవునికి తలంచుకోవడము, దేవునికి ఆరాధించడము, దేవుణ్ణి కొనియాడడము మనము ఏదో రీతిగా అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుడారా, ఆ దేవుని శక్తి తెలుసుకుంటే మనకు గొప్ప ఆదరణ. ఈరోజు మనము భూమి పైన దినములో దేవునికి తెలుసుకోవాలి. దేవుడు ఈరోజుకి ఈ మాటలు మనమందరికీ ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.